యువగళం నవశకం సభతో వైసీపీలో అలజడి ఆందోళన మొదలైంది. అందుకే వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు యువగళం నవశకం బహిరంగ సభపై నోరు పారేసుకున్నారు. టీడీపీ జనసేన పొత్తులో పవన్ ను టార్గెట్ చేస్తూ అస్త్రాలు సంధించారు. ఇప్పటికే పరిపాలనా రాజధాని పేరుతో ఉత్తరాంధ్రకు వెళ్తామని చెబుతున్న సమయంలోనే అక్కడ జరిగిన యువగళం సభకు జనం హోరెత్తారు. దీంతో ఒక్కసారిగా మంత్రులు, అధికార వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ జనసేనలపై విరుచుకుపడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ యువగళం పాదయాత్ర ముగింపు సభకు విజయనగరం జిల్లా పోలిపల్లి వేదికైంది. ఈ సభకు తెలుగుదేశం తమతో పొత్తు పెట్టుకున్న జనసేనను కూడా ఆహ్వానించింది. రాష్ట్రంలో 10 ఏళ్ల తరువాత టీడీపీ జనసేన అధినేతలు ఒకే వేదికపై కనిపించడంతో పాటు భవిష్యత్తు ప్రణాళికలను కూడా ప్రకటించేశారు. అతి త్వరలో 2 పక్షాలు కలిపి అమరావతి, తిరుపతిలో బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తామని ఇరు పక్షాల అధినేతలు ప్రకటించారు. ఇక ఈ సభకు టీడీపీ జనసేన నేతలు ఊహించిన దానికంటే ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలి రావడం అధికార పార్టీలో తీవ్ర అలజడి రేపింది. అంతేకాదు ఈ సభ రాష్ట్ర రాజకీయ పరిణామాలను, భవిష్యత్ రాజకీయాన్ని కూడా దిశానిర్దేశం చేయబోతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో తమకు పట్టు ఉందని భావించిన వైసీపీ అక్కడ జరిగిన యువగళం సభకు పెద్ద ఎత్తున జనం స్వచ్ఛందంగా తరలి రావడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. దీంతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు, ఇతర ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. పొత్తు గతంలో లేకపోతే గదా ఇప్పుడు కొత్తగా పెట్టుకునేది అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోయారు? ఎప్పుడు విడిపోలేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏ విధంగా అయితే పోటీ చేస్తూ బాగుంటుందో ఆ విధంగా పోటీ చేసే కార్యక్రమాలు చేశారు. అయితే అధికార పార్టీ నేతల విమర్శలను జనసేన, టీడీపీ నేతలు తిప్పికొట్టారు. యువగళం సభకు వచ్చిన జనాన్ని చూసి వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. టీడీపీ జనసేన కలిస్తే వారి అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ఆ పార్టీ నేతలకు అర్థమైపోయింది అన్నారు. మా రాజకీయ వ్యూహంలో భాగంగా మేము ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం సంబంధం? ఎందుకంత అలజడి? ఎందుకు మీరు అంత సమయం వృధా చేసుకుని అన్ని ప్రెస్ మీట్లు పెట్టుకుని సోషల్ మీడియాలో అంత హడావుడి చేయాల్సిన అవసరం ఏముంది? దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఇంకా 3 నెలలు కూడా లేదు కదా. ప్రజలు మీకు సరైన విధంగా బుద్ధి చెప్తారు, ఇంటికి పంపిస్తారు మిమ్మల్ని. అది తట్టుకోలేక నిన్న వచ్చిన జనాన్ని చూసి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసిపోతే అసలు మనకి ఏమాత్రం భవిష్యత్తు లేదనే భయంతో వీళ్ళు ఒక పిచ్చి కథ అల్లి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువగళం నవశకం సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో సభ ప్రాంగణం చాలకపోవడంతో ప్రాంగణం బయట రోడ్లు కూడా జనంతో కిక్కిరిసిపోయాయి. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వారే కావడంతో చలిని సైతం లెక్క చేయకుండా చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యే వరకు ప్రజల ప్రదేశాన్ని వేడలేదు. జనసేన, టీడీపీ పొత్తును ప్రజలు అర్థం చేసుకోవటమే కాకుండా ఆహ్వానించారని టీడీపీ నేతలు తెలిపారు. సభకు వచ్చిన జనం నుంచి వ్యక్తమైన స్పందన చూసి అధికార పార్టీ నేతల్లో ఆందోళన పెరిగిందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. సభ విజయవంతం కాకూడదని ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజలు భారీగా తరలివచ్చి సభను గ్రాండ్ సక్సెస్ చేశారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉత్తరాంధ్ర చరిత్రలోనే అతి పెద్ద సభ జరిగిందని, త్వరలో మరో 3 చోట్ల ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.
పీఠం కదులుతుంది అనే బాధను తట్టుకోలేకే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ సహకరించారు. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వారి పిలుపు మేరకు జనసేన కార్యకర్తలు కూడా నిన్న సమావేశానికి తరలి వచ్చారు. వారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొత్తానికి ఉత్తరాంధ్రలో జరిగిన యువగళం నవశకం సభ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలను మార్పు చేసే దిశగా ఉందని అన్ని పక్షాల్లో అభిప్రాయం నెలకొంది. అంచనాలకు మించి స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం, నేతల ప్రసంగాలకు వారి నుంచి వ్యక్తమైన స్పందన కూడా టీడీపీ జనసేన నేతలను ఆశ్చర్యపరిచింది. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పోటీ చేసే స్థానాల నుంచి బదిలీ చేయటం వంటి పరిణామాలతో పాటు తాజాగా పోలిపల్లి పోలికేక కూడా అధికార పార్టీని మరింత కలవరపెట్టింది.